నిన్నటి ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ అస్సలు నచ్చలేదండి. అసలు ఆ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు? వీరులన్నారు, శూరులన్నారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఏదో పీకుతారన్నారు. చివరికి ఏం పీకారండి? చిరాకు దొబ్బిచ్చారు మొత్తం అందరిని. టీవీలు కట్టేసి వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. అంత బోరింగ్. ఆళ్ళు రావడం ఎందుకు? వచ్చింది ఈళ్ళని గెలిపించడానికి అనిపించింది నాకైతే. అసల గేమ్‌లో పస లేదు, కాంపిటీషన్ లేదు. పోనీ మామూలుగా సిల్లీగా జోక్స్ ఏసినప్పుడు ఆ పార్ట్ ఓకే. కానీ గేమ్‌లో సీరియస్ ఉండాలి గదా! వీళ్ళకి గేమ్స్ పెడితే బాగుండనిపించింది నాకైతే. ఎవరెవరినో తీసుకొచ్చి చిరాకు కొట్టిచ్చారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! నాకైతే అస్సలు నచ్చలేదండి. మీకెలా నచ్చిందో కామెంట్ చేయండి. ఇక మాట్లాడదాం మొత్తం అన్నీ. ఫస్ట్ ఎవరొచ్చాడు? వచ్చి రాగానే తనూజ కోసం వచ్చాడా? తనూజని చూసి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎవరెవరో ఆ సాంగ్ కూడా పాడటం రాదు. పోనీ నీకు తెలుగు రాదు. వదిలేయొచ్చు కదా! మళ్ళీ నీకు సాంగ్స్ ఎందుకు? నాకైతే నచ్చలేదండి. తనూజ అయితే చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయింది. ఇంకా మీకు లైవ్‌లో చూపించలేదు గానీ లైవ్‌లో చూపించారు గానీ మెయిన్ ఎపిసోడ్‌లో చూపించలేదు. ఆల్రెడీ కళ్యాణ్‌తో అడుగుతదనమాట. "నీకెలా అనిపించిందంటే, నువ్వు అన్‌కంఫర్ట్ అయ్యావని ఫీల్ అయింది నాకు. నాకలా అనిపించింది. అంటే నాకు కూడా అలా అనిపించింది. కానీ ఏం చేస్తాం?" అదైతే చూపించలేదు. ఈ ఎపిసోడ్‌లో చూపించలేదు. లేకపోతే ఎవరి గురించి అందరికీ తెలిసేది. గేమ్‌లో కూడా ఏం చేశాడు? అతను పోన్లే ఎమ్మాన్యూయల్‌తో ఆడతానన్నంత వరకు బాగానే ఉంది. నా ఫ్రెండ్ కాబట్టి ఆడుతున్నానంటే, నువ్వేంటి ఆయన హెల్ప్ చేయడానికి వచ్చినావా ఇక్కడ? ఆ గేమ్ కూడా అతను చాలా సిల్లీగా ఆడాడు. ఇమ్మాన్యుయల్ మెచ్చుకోవాలి ఇందులో. చాలా మనసు పెట్టి ఆడాడు. చాలా బాగా ఆడాడు. ఒకసారి పడ్డాడు కూడా. చాలా బావుంది. అతనిది మాత్రం ఏదైతే ఫ్లేమ్ పెట్టాలో ఆహ్, అది పెట్టాడు. అది అక్కడి వరకు బాగానే ఉంది. కానీ యావర్ ఎళ్ళిపోయాడు. నాకైతే హాయ్ అనిపించింది. హమ్మయ్య! పోయాడురా బాబు అని. నెక్స్ట్ శోభా శెట్టి వచ్చింది. రాగానే మన ఇమ్మాన్యుయల్ చూడండి జోకుల మీద జోకులనమాట. చీర బావుంది. శోభా శెట్టి బావుంది. అని ఆ తర్వాత మంచి మంచి యోధులను పంపిస్తున్నానని బిగ్ బాస్ చాలా థాంక్స్ చెప్పాడు. ఇలాగే పంపుతా ఉండు. మేము ఎంటర్‌టైన్ అవుతా ఉంటాం అని చెప్పాడు. శోభా శెట్టిది పెద్ద ఎక్కువేమి ఎలివేషన్ లేదు గానీ డైరెక్ట్ గేమ్‌లోకొచ్చేసారు. దివ్య అయితే బాగా ఆడిందండి. చాలా బాగా ఆడింది. ఆమెకి మ్యాథ్స్‌లో వీక్ అనుకుంటా. ఈమైతే డాక్టర్ దివ్య. మ్యాథ్స్ అయన్నీ మీరందరూ చూసే ఉంటారు. టకటక పెట్టేసి ఆమె కెప్టెన్సీ క్యాండిడేట్ అయింది. అలాగా శోభా శెట్టి అయితే వెళ్ళిపోయింది. గ్లామర్‌గా ఉంది. చేసిందేం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ పెద్ద ఎక్కువ లేదు. గేమ్ ఆడి వెళ్ళిపోయిందని అనిపించింది. నెక్స్ట్ వచ్చాడండి అసలైన హీరో. ఇతను గేమ్ సరిగ్గా ఆడకపోయినా సోహెల్ లోన ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చింపొదిలిపెట్టాడు. చాలా బాగా చేశాడు. మనిషి అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉండాలో చెప్పాడండి కరెక్ట్‌గా. అంత ఎంటర్‌టైన్‌మెంట్, అంత ఎనర్జీ చివరికి నా అంతట నేను వెళ్ళిపోయాను గానీ 'బిగ్ బాస్' పంపలా 40,00,000 తీసుకొని అన్నాడు. ఫస్ట్ క్లాస్ అనిపించింది ఆయన ఎంట్రీ అయితే. అందరూ గేట్ నుంచి వస్తారనుకుంటే బ్యాక్ నుంచి వచ్చాడు. బాగా మా 'బిగ్ బాస్' కూడా చాలా డిమాండ్ చేశాడు. చికెన్, మటన్ పంపించని. ఆహ్, అతను కూడా 'బిగ్ బాస్' కూడా బాగా ఎంటర్‌టైన్ అయ్యేలాగా పేపర్ మీద చికెన్ బొమ్మేసి ఆహ్, పాల పాల ప్యాకెట్ బొమ్మలేసి పంపించాడు. అయ్యో! ఏంటి 'బిగ్ బాస్' ఇలా చేసావు? పరువంతా తీసావు 'బిగ్ బాస్' అన్నాడు. ఆ తర్వాత రియల్‌గా పంపించాడు. ఆళ్ళేమో మధ్యలో ఒక ఏంటి కాఫీ దాసేసారనమాట. కెప్టెన్ తనూజ, కెప్టెన్ రితు అండ్ తనూజ. అది కూడా 'బిగ్ బాస్' రివీల్ చేయడంతోటి ఎళ్లి వాళ్ళ మీద పడి తీసుకున్న కొంచెం డిమాండ్ పవన్ కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాడు. రితుని పట్టుకుంటే అనిపించింది నాకు. చాలా ఎంటర్‌టైన్ చేశాడు. ఈ ఒక్క కంటెస్టెంట్‌కే 'బిగ్ బాస్' కాఫీ తాగెళ్ళని చెప్పాడు. అంటే మనోడు ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసాడనే కదా! చేశాడు. గేమ్ పెట్టారు. సంజనాకి, రితుకి ఇద్దరున్నారు కాబట్టి ఆయనతో పాటు పెట్టారు. పాపం ఈయన ఓడిపోయాడు. పెట్టలేకపోయాడు. ఆడలేదు సరిగ్గా అంతే. చివరికి కెప్టెన్ ఆహ్, రితు అండ్ సంజన గారు కెప్టెన్సీ కంటెంట్‌లోకి ఎళ్లారు. ఫ్లాగ్ తీసుకొచ్చారు. అక్కడితోటి ఈ ఎపిసోడ్ అయిందండి. నాకైతే అస్సలంటే అస్సలు నచ్చలేదు. మీకెలా అనిపిచ్చింది? ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటే బావుండనిపించిందా? లేకపోతే ఆళ్ళు తీసుకురావడం ప్లస్ అయిందా? మైనస్ అయిందా? ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.